హలో అండి, నమస్తే అండి. మీ శైలుని. నేనైతే పులుసు తీసుకున్నానండి 1 కేజీ. ఇది పులుసు 1 కేజీ పులుసు తీసుకున్నాను కదా, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇందులోకి బెండకాయలు కూడా ఒక 12 బెండకాయలు తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా ఒక 10 తీసుకున్నాను. ఇందులోకండి ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అల్లం వేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చా తీసుకోవాలండి ఉల్లిగడ్డలో. అలాగే 100 గ్రాములు చింతపండు కూడా తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నాను. దీంట్లోకండి ఆవకాయ పచ్చడి ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. పులుసు ఫిష్ కండి చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటేని, పచ్చడి ఆయిల్. నేనైతే అండి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతేనండి ఆయిల్ పోసుకుంటున్నాను ఇందులోని సరిపోనంత. ఇందులోనండి గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. ఇందులో పేస్ట్ వేసేసుకున్నాం కదా, మంచిగా ఆగనివ్వాలండి వంటను. పులుసు అండి చాలా కాస్ట్ ఎక్కువ, 5,000 6,000 కూడా ఉంటుంది 1 కేజీ. ఇప్పుడు ఇదే సీజన్లో దొరుకుతుంది. ఈ పులుసు కండి పులుసు ఎక్కువ పెట్టుకోవాలి మనం. చింతపండు పులుసు కూడా వేసేస్తున్నానండి ఇందులోని. సరిపోయినంత పులుసు పెట్టుకున్నాం కదండి, ఇందులో కారం పొడి కూడా వేసుకోవాలి. రుచి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా మసాలా ఇవ్వాలండి. ఇవి బెండకాయలు అండి ఒక 12 కాయలు అయితే తీసుకున్నానండి. ఇలాగ తొడుగులు తీసేసుకొని వేసుకోవాలండి అటు ఇటుని. ఈ పులుసు కండి బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. కొద్దిగా మసులుతుంది కదండి, ఇందులోని చాప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ముందేసేసుకుంటే అండి ముక్కలు విడిపోతాయి. కొద్దిగా మసిలినప్పుడు అయితే వేసుకోవాలి ముక్కల్ని. పచ్చడి ఆయిల్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేసుకుంటాం కానీ చాలా మంచిగా ఉంటుందండి పులుసు అయితేని, పులుసు దాంట్లో వేసుకుంటేని. చూసారు కదండి, ఆయిల్ ఇలా పైకి రావాలి. మసులుతున్నాం కదండి, మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలండి ఇందులోని. ఇలా మసిలినప్పుడు వేసుకోవాలండి మసాలా ముద్ద, ముందు వేసుకోకూడదు. దగ్గరికి బాగా మసలివ్వాలండి. ముక్కకి పులుపు అన్నీ బాగా పట్టాలి, ఉప్పు కారం అన్నీని. ఇంకో 2 నిమిషాలు ఉడికాక పొయ్యి బంద్ చేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇందులోని.
పులుసు అయితే అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి. మొన్న రోజు నాడు తినకూడదండి, మొన్నటి తింటే చాలా బాగుంటుంది. అంటే అలాగని కాదండి, ఇప్పుడు కూడా తినచ్చు వండుకున్న వెంటనే. మొన్నటికైతే సూపర్ ఉంటుందండి. ముక్కకు పులుపు అన్నీ, కారం, సాల్ట్ అన్నీ పట్టి. బాయ్ అండి.